ओम या आपरणेर्या पुष्पस्य पुष्पिने बृहस्पति प्रचोस्तानो मुञ्चत्वगुमसः महागणाधिपते नमः नारिकेलः नैवेद्यं निवेदयामि लाइव ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा अव्यानाय स्वाहा अवधानाय स्वसमान ब्रह्मणे स्वाहा महागणाधिपते नमः नैवेद्यं निवेदयामि చూపించు नैवेद्यं निवेदयामि दक्षिणाम्बुलादे अक्षतां समर्पयामि दक्षिणाम्बुलादे अक्षतां समर्पयामि महागणाधिपते नमः पूगे प्रथमायुक्तं नामलितं मुक्ता सुन्दरमायुक्तं ताम्बूलं प्रतिगृहां दक्षिणाम्बुलादे अक्षतां समर्पयामि महागणाधिपते नमः रक्षाबन्धन देवताभ्यो नमो नमः ओम नमो सर्वेभ्यो इंद्रिक्षते सर्वेभ्यो नमो नमः रक्षाबन्धनेभ्यो नमः देहंकृतामि आवाहयामि सर्वेभ्यो नमः पादपादे सर्वेभ्यो नमस्ते मकेशनांगन्दस्यर्थ अक्षतां सर्वयामि पुष्पैः पूजयामि अतश्री ओम श्री रक्षाबन्धनेभ्यो रक्ष गुरु गुरु स्वानताय माजिजाय नमः भूतेन मूर्तेन विष्णुदेवता गुरुदेवता रक्षारोग्य अनगम श्रीमन् रक्षाबन्धनेभ्यो नामते परपुत्र स्वादुमाग्रा भयं साक्षात् इंद्रशब्द विमान्द्र अदर्पयामि च प्रणैवेद्यं निवेदयामि ओम भूर्भुवः स्वः सुदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात् नैवेद्यं दक्षिणाम्बुलादे अक्षतां समर्पयामि इन्होंने ओम बुधाकराध्यमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं अनायकैकनायकं विनाशिने भदैत्यकं सदा शुभाशुनायकं नमामि तं विनायकं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश पाहि मां जय गणेश पाहि मां जय गणेश पाहि मां बुधाकराध्यमोदकं सदा विमुक्तिसाधकं अनादिनादिनायकं अनादिनादिनायकं भजे भजे भजेहं भजे भजे भजेहं भजे 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 हम हिरण्य पात्र पदो अपूर्णं ददामि पदव्योसानिधि एकदा ब्रह्मोपचारे समर्पयामि महागणेश्वराय नमो नमः गणेश महाराज की गणपति बप्पा श्री महागणाधिपति प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि द शिवन महागणाधिपति सहस्राधिपचार नमस्कारान् समर्पयामि तद्विभ्यः मंत्रपुष्पान् निर्दर्पयामि आत्ममुख नमस्कारान् समर्पयामि అందరూ కూడా కొట్టిగా తీసుకోండి సహస్రపరమాదేవి శతమో రాశిద అంకుర సర్వం మర్దమే పాపం చెవులు పట్టుకోండి వంగండి వంగి చెవులు పట్టుకొని వంగండి ఆపోజిట్ పట్టుకోండి ఆపోజిట్ పట్టుకోండి ఆపోజిట్ పట్టుకొని చెవులు పట్టుకోండి అవండి వక్రదొండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం कुरु मे देवा सर्व कार्येषु सर्वदा महागणपति अनुग्रह सिद्धिरस्तु गणपति नमस्कరించుకోండి महागणपति पूर्ण प्रसाद सिद्धिरस्तु सर्वगुण शुभमस्तु तदास्तु ఇప్పుడు గణపతి పూజ గౌరీ పూజ అయిపోయింది కాబట్టి తదనంతరం దీక్షాధారణ ఇక్కడ మనకు కంకణాలకు పూజ చేశారు ముందు ఏ పూజ లేని కంకణం కట్టుకుంటే అది తాయిదవుతుంది అదే పూజ అయిన తర్వాత మంత్రము అలాగే యంత్రంతో పూజ చేస్తే అది ఏమవుతుంది
కంకణం అవుతుంది, రక్షాబంధనం అవుతుంది. రక్ష రక్ష రక్ష, ఏం రక్ష? మనకు రక్ష. సో కాబట్టి ఇప్పుడు కంకణం దాని ఉంటుంది, కండువ వేయడం ఉంటుంది. ఆ యొక్క ఎవరైతే స్వీకరిస్తారో చక్కగా కంకణం కట్టుకొని కండువ వేసుకొని చక్కగా ఈ 9 రోజుల పాటు అమ్మవారికి విశేష అభిషేకం, విశేష అలంకరణ, విశేష అర్చన, విశేష హోమం, తదుపరి సాయంకాలము కుంకుమార్చన, నక్షత్ర హారతి ఉంటుంది. ఈసారి మన నక్షత్ర దోషాలు పోవడానికి నక్షత్ర హారతి ఉంటుంది. ఆ నక్షత్ర హారతి మళ్ళీ తర్వాత రోజు నుండి ప్రారంభించుకుందాము. ఈ రోజు కాకుండా నక్షత్ర హారతి. అలాగే అమ్మవారికి రోజుకో ప్రత్యేక అర్చన, ఒకరోజు గాజులతో, ఒకరోజు పసుపు కొమ్ములతో, ఒకరోజు కుంకుమతో, ఒకరోజు పుష్పాలతో, ఒకరోజు కమలాలతో విశేషమైన అర్చన. అలాగే హోమం. హోమం అనేది చాలా ప్రత్యేకము. పూజ చేయడం ఒక ఎత్తు అయితే హోమం చేయడం డబుల్ ఒక ఎత్తు. సో పూజలో మనం కూర్చుంటాము, పూజలో నీళ్ళను ముట్టుకుంటే ఏమవుతుంది? నీళ్ళు ఏమైతే? నీళ్ళను ముట్టుకుంటే ఏమైతే? చల్లగుంటాయి నీళ్లు, చల్లగుంటాయి కదా నీళ్లు. అయితే హోమంలో అగ్నిని ముట్టుకుంటే వేడి కాదు, కాలిపోద్ది. ఎందుకు? అంత పవిత్రం, జలానికంటే పవిత్రమైనది. అందుకే సీతాదేవి ఏం చేసింది? అగ్ని ప్రవేశం చేసింది. నేను నా భర్త దగ్గరికి పోవడానికి, నా క్వాలిటీని తెచ్చుకోవడానికి ఆ యొక్క ఎవరి ముందు? శివుడి ముందా? రాముడి ముందు అగ్ని ప్రవేశం చేసింది. అప్పుడు అయ్యో సీతాదేవి చాలా పద్ధతిగా, చాలా మంచిది, షీఈ్ వెరీ గుడ్. సో అందుకే అగ్ని ప్రవేశం చేసింది. అప్పుడు అగ్నిదేవుడు అన్నాడు, ఈమె చాలా పవిత్రం కాబట్టి ఎవరైతే నా దగ్గరికి వచ్చి హోమంలో హవిష్ను సమర్పించి ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించాలని. అప్పుడు అగ్ని ప్రవేశం చేయగానే అగ్ని ఆరిపోయింది. అప్పుడు రాముడు అన్నాడు, లోకానికి చాటడానికి నేను నీకు అగ్ని ప్రవేశం చేశాను కాబట్టి నువ్వు చాలా మంచిదాన్ని, కాబట్టి రామను వెళ్ళి పెళ్లి చేసుకుందామని సీతారాముల కళ్యాణం జరిగింది. కాబట్టి మనము కూడా మన కళ్యాణం కూడా జరగాలి కదా. సో అందుకే కళ్యాణమైన వాళ్ళకి కాదు, కళ్యాణం కాని వాళ్ళకి, కళ్యాణమైన వాళ్ళకి సమృద్ధి సకల ఐశ్వర్య. సో అందరికి విద్యావారికి. సో రోజుకో అలంకరణ, అలాగే రోజుకో హోమం, తదుపరి అమ్మవారికి నివేదన. సో సరస్వతీదేవి రోజు సరస్వతి హోమం, అలా దుర్గాదేవి రోజు దుర్గా హోమం, నిమ్మకాయతోటి హోమం. సో లలితాదేవి రోజు కుంకుమతోటి హోమనం. సో అవన్నీ 9 రోజుల తర్వాత ఆ ప్రత్యేకమైన హవిష్ని తీసుకొని మనం అందరం పెట్టుకుంటే సర్వం శక్తివంతంగా మారిపోతాం. సో కాబట్టి మనకి యొక్క నవరాత్రులు కూడా చక్కగా అందరూ చక్కగా ఫాలో అయ్యి మళ్ళీ సంవత్సరం వారికి సమృద్ధిమైన ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఇవ్వాలని మనం దీక్ష ధారణ స్వీకరించుకుందాం. అంటే సంజయ్ ఇట్లా పండుకున్నాం అసలు ఎక్కువ లేవు పట్టుకో. ओम अभिवस्त्रा सूचना निशाभीर सुदगा पूयमानः विजेन्द्र भक्तवेन विश्वा आनतनो देव सोमः